శ్రీమాత్రే నమః. గత కొన్ని పార్ట్స్గా రామ జననానికి ముందు కౌసల్యదేవి మనస్థితి ఎలాంటి అనుభూతి చెందింది, ఆ వివరాలన్నీ గత పార్ట్స్గా తెలుసుకుంటూ ఉన్నాం. గత పార్ట్లో మనం రామ జననం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రామ జననం తర్వాత ఏం జరిగింది ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కౌసల్య ఏకాంతంలో కూర్చొని ఉండగా అష్టాదశ వర్ష ప్రాయుడైన శ్రీరామచంద్రమూర్తిని గమనిస్తుంది. ఆయన వర్చస్సుతో ఆ మందిరం అంతా కూడా వెలిగిపోతుందట. ఆ కాంతికి సూర్యచంద్రులే సాటిరారు. ఏ పరిస్థితుల్లోనూ లోబి ధనాన్ని వదిలిపెట్టనట్లుగా, సదా మకరందాస్వానం చేసే భ్రమరం మధువును వదిలిపోనట్లుగా లక్ష్మి శ్రీహరి చరణ కమలాల్ని ఎప్పుడూ వదిలి ఉండదు. ప్రాతకాలంలో ప్రకాశించే సూర్యుడిలా దివ్య రత్నభూషితుడై పద్మ చిహ్నిత హస్తుడై మెరిసే బాలుడు శ్రీరాముడే. కృష్ణపక్షం తర్వాత చంద్రుడు శుక్లపక్షంలో తన షోడశ కళలతో ఆ మూర్తులు లీనమయ్యాడు. శ్రీహరి చరణాలను సదా ఆశ్రయించిన లక్ష్మీ చెంతకు చంద్రుడు వచ్చి శాశ్వతంగా నిలిచిపోయాడు. ధ్వజ వజ్రాంకుశ పద్మ ఊర్ధ్వరేఖ చక్రాది చిహ్నాలు ఉత్తమమైనవి. వీటిని అర్థం చేసుకున్న కొద్ది భక్తులు సుఖ పరవశులవుతారు. సత్వగుణం ప్రేమభావం కలవారికి ఈ ఊర్ధ్వరేఖలుంటాయి. సత్వశీలురికి, ధార్మికులకి, భావికులకి పై దశలు కలుగుతుంటాయి. ధనమదంతో విద్యామదంతో తిరిగే వారికి ఇవి ఎలాంటి అసాధ్యము. మదపుటేనుగులను అంకుశంతో అణిచినట్టు వజ్రాల వంటి శ్రీరామచరణాలను ఆశ్రయిస్తే శరణాగతుల బాధలు తొలగి అహంకార పర్వతాలు నిర్మూలింపబడి దివ్యధామం సులభంగా లభ్యమవుతుంది. అగాధమైన భవసాగరాన్ని నుంచి తరింప చేయడానికి ఓడల్లా రామచరణాలు ఉపయోగిస్తాయి. ఆయన మహిమల వర్ణనాతీతం. కామ క్రోధ లోభ మోహాదులనే దైత్య సమూహాన్ని నిర్జించడానికే అతని అరచేయి చక్రం విరాజిల్లుతుంది. స్వచ్ఛమైన మృదుపాదాలు త్రికోణాకారంలో ఇంద్ర నీలాల్లా మెరుస్తున్నాయి. ఆ పాదాల కెంజయ ఛాయలో ఒక పాదంలో సరస్వతి అలంకృత అయింది. మరో పాదానికి అందగా జన పాపహారిని గంగ అమరింది. సమీపంలోని చామన ఛాయతో సుకుమారమైన ఊరువులతో తనకు వచ్చిన అపవాదు తొలగించుకోవడానికి యముని సోదరి అయిన యమున ఆశ్రయం పొందింది. మాఘమాసంలో భాగ్యవశాన మానవులు ప్రాతకాల స్నానానికి భక్తితో త్రివేణి సంగమమైన ప్రయాగకు వెడుతుంటారు. రాజహంసల్లా విహరించే ఆ భక్తులు, ముముక్షువులు, సాధకులు, సజ్జనులు శ్రీరాముని చరణ సన్నిధిని ఆశ్రయించిన వారవుతున్నారు. ఆ సంగమంలో సనక సనందనాథులు విగత దేహాలయ్యారు. భక్తులు ప్రయాగలో దేహత్యాగం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. నామశ్రవణం చేస్తే దేహంతోనే కైవల్యం కరదలామకలమవుతుంది. ప్రయాణమే కష్టసాధ్యం. ఆ యాత్ర చేయాలన్న తలంపు కలగడమే అపురూపం. ఆ భావన కలిగిన వారే సద్భక్తులు. శ్రీరాముని కాలి గజ్జల మువ్వలు ఏకకాలంలో చేసే గర్జన ధ్వనులు తాండవ నృత్యం చేసినట్లుగా ఆకాశంలో మార్మోగుతుంటాయి. చక్కటి అరటి స్తంభాల్లాంటి జానువులు మోకాళ్ళు గరుడు పచ్చల్లా ఇంద్రనీల మనుల్లా వెలిగిపోతున్నాయి. 1000 మెరుపుల కాంతితో మెరిసే పీతాంబరం శ్రీరాముని కటిని అవతరించి ఉంది. ఆ దృశ్యం ఆహ్లాదకరం. మొలతాడులోని మనులు ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్యులా మెరుస్తున్నాయి. కటి మేకలలోని చిరుగంటలు సవ్వడి జటిలార్థాన్ని సైతం స్ఫురింపజేసే వేద స్వరంలో రవవత్తరంగా రవళిస్తున్నది. సుకుమారమైన ఆయన కటిని చూసి మృగరాజు సిగ్గుపడి దుర్గకు వాహనంగా మారాడు. బ్రహ్మ పుట్టిన ఆయన నాభి ప్రాంతము కడు విరాజిల్లుతుంటాయి. ఆయన కౌస్తుభ కిరీటం యొక్క తేజం అమోఘం. ఆ తేజస్సుకు సూర్యచంద్రులు సాటిరారు. ఆ రఘుపతి వక్షస్థలంలో వేలాడే ముత్యాల హారాలు అనంత బ్రహ్మాండాల్లోని నక్షత్రాల అమరికలా ఉంటాయి. ఆ ముత్యాల కాంతి కిరణాలు రఘునాథుని దేహం మీద ప్రతిబింబించి ఇంద్రనీలాలుగా మారుతుంటాయి. శ్రీరామచంద్రుని యొక్క దివ్య వర్చస్సు గురించి ఇంకా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. నేను ఈ పార్ట్స్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో పని మీద వెళితే రామదర్శనం కలిగింది. చాలా అద్భుతంగా కలిగింది. నమ్మండి, ఆయన నమ్మి ఆరాధిస్తే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః.